సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ముద్దుల మావయ్య నుండి గౌతమ్ పుత్ర సాతకర్ణి వరకు మధ్యలో కొన్ని సినిమాల్లో ఆయనతో పాటు ట్రావెల్ చేసిన ఒక ఆర్టిస్ట్ నాతో పాటు ఉన్నారనమాట. ఆయన పేరే సత్యరాజ్. ఒక పెద్ద లెగసీ ఆయన భుజాల మీద వేసుకుని వచ్చారు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటా. ఎన్టీఆర్ తారక రామారావు గారు ఎంత లెజెండరీ యాక్టర్ అండి ఆయన, మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. అడవి రాముడు 60 సార్లు చూసాను నేను. అడవి రాముడు సినిమా 60 సార్లు అంటే 60 టికెట్లు కొన్నారు ఒకే సినిమాకి మీరు. అవును, నాకు చాలా ఇష్టం ఎన్టీఆర్ సినిమాలు లైన్ గా. ఎందుకంటే ఆ ఇయర్ కూడా నాకు గుర్తుంది. Ladies and gentlemen, welcome to iDream Media. నేను ప్రియదర్శన్. సో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు 65 సంవత్సరాలు వచ్చినాయి అనమాట. బట్ ఆయన ఎనర్జీ మాత్రం ఇంకా 25స్లోనే ఉండిపోయినాయి అనమాట. 20స్లోనే ఉన్నారు. సో ఆల్రెడీ అఖండ 2 టీజర్ చూశారు కదా. ఇప్పుడు ఆయన బర్త్డే స్పెషల్గా ఆయనతో పాటు ఆయన ఎన్టీఆర్ గారి ముద్దుల కొడుకుగా ఎలాగైతే ఇండస్ట్రీలో అడుగుపెట్టారో, ఆయన ముద్దుల మావయ్య నుండి గౌతమ్ పుత్ర సాతకర్ణి వరకు మధ్యలో కొన్ని సినిమాల్లో ఆయనతో పాటు ట్రావెల్ చేసిన ఒక ఆర్టిస్ట్ నాతో పాటు ఉన్నారనమాట. ఆయన పేరే సత్యరాజ్. మాట్లాడదాం. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నాం, జై శ్రీరామ్. బాగున్నాను బ్రదర్, మీరు బాగున్నారా? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ ఎంత అండి? ఇప్పుడు బాలయ్య బాబు గారు ఎనర్జీ తెలిసిన తర్వాత మిమ్మల్ని కూడా అడగాలనిపించింది. ఏజ్ ఏముందిలేండి, ఏజ్ చెప్పకూడదా? బికాస్ ముద్దుల మావయ్యలో బాలయ్య బాబు గారితో కలిసి చేశాను. అందుకని ఇప్పుడే ఇండస్ట్రీకి వెళ్ళాను నేను. ఫస్ట్ సినిమా ముద్దుల మావయ్య నేను చేసింది. ముద్దుల మావయ్యలో బాలయ్య గారి కాంబినేషన్లో కాదు, కానీ ఆయన చిన్నప్పుడు చెల్లెల్ని ఎత్తుకొని వచ్చి పాలు గురించి అడుగుతాడు. పాపకు పాలు కావాలి, డబ్బులు. నేను బ్రహ్మాజీ గారు కాంబినేషన్లో చేశాము. అప్పుడు ఆ రోజు ఏంటంటే 4 o'clock వెళ్ళాను నేను లొకేషన్కి. ఏఆర్ఎస్ గార్డెన్, రాధాంబికల గార్డెన్ అని ఉంటుంది, కొవ్వూరు తెలుసు కదా. ఆ ఏరియాకి వెళ్ళామన్నమాట. వెళ్తే బాలకృష్ణ గారి షాట్ జరుగుతుంది, నేను ఉన్నాను. నైట్ షూట్ కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావని అడిగితే, ముందు సార్ మాకు టైమింగ్ మెయింటైన్ చేయడం మాకు అలవాటు సార్, టైం మెయింటైన్ చేయాలి. వెళ్ళాను, సరే కూర్చోండి అన్నారు. కరెక్ట్గా 5:30, 6 కల్లా ప్యాకప్ అయింది. ఆ 2 hours నేను బాలయ్య బాబు గారిని చూశాను నేను. ఎంత చలాకీగా ఆయన ఎంత బాగా చేయడం అంటే అందరితో సెట్లో ఉండటం కానీ, వాళ్ళతో మాట్లాడడం, కలగలుపుగా వెళ్ళడం కానీ, నవ్వుతూ సరదాగా అందరితో చాలా బాగుంటాడండి. కానీ నేను చూశాను, నేను ఆ రోజు చాలా హ్యాపీ అనిపించా. అంటే ఫస్ట్ టైం ఆయన కలవటం ఆ సినిమాలోనే. దాంట్లో కో డైరెక్టర్ గారు మధ్యకృష్ణ ప్రసాద్ గారు అని ఆయన తీసుకెళ్ళి పరిచయం చేశాను. నువ్వు రారా నేను పిలిపిస్తానని కోడిరామకృష్ణ గారిని కలిశాను. అంటే బాలయ్యబాబు గారి సీన్ అప్పుడు చూసాను నేను. ఆయన చాలా హ్యాపీ. ఎందుకంటే అప్పటి వరకు మనకి ఇండస్ట్రీ తెలియదు. ఫస్ట్ టైం చెన్నై వెళ్ళడం, కరెక్ట్గా ఆయన నాకు ఫ్రెండ్, అదే కో డైరెక్టర్ పరిచయం అవ్వడం, బాలయ్య బాబు గారిని చూడడం చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. చాలా హ్యాపీ. అయితే 6 గంటల వరకు, అంటే 2 hours చూశాను. ఆయన వెళ్ళిపోయారు. తర్వాత 7 నుంచి మళ్ళీ మా సీన్ స్టార్ట్ చేశారనమాట. నేను బ్రహ్మాజీ గారు, చాలా హ్యాపీ అనిపించిందండి. సో యాక్చువల్లీ బాలయ్య బాబు గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన నార్మల్గా చాలామంది ఇండస్ట్రీకి వచ్చారు, స్వయం కృషితో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా. బట్ ఆయన ఏంటంటే ఒక పెద్ద లెగసీ ఆయన భుజాల మీద వేసుకుని వచ్చారు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటా. తారక రామారావు గారు ఎంత లెజెండరీ యాక్టర్ అండి ఆయన, మామూలు యాక్టర్. మరి ఆయన పేరు నిలబెట్టే ఏకైక ఆర్టిస్ట్ బాలకృష్ణ గారే, నెంబర్ 1 అసలు. మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. అడవి రాముడు 60 సార్లు చూసాను నేను. అడవి రాముడు సినిమా 60 సార్లు చూసాను. నమ్ముతారా మీరు? అంటే అప్పట్లో నిజంగానే వీరాభిమానులు ఉండేవారు. వచ్చిన తర్వాత మారిపోయింది కానీ నిజంగా థియేటర్లో అప్పుడు అంత డబ్బులు పెట్టుకుని, ఐ మీన్ 60 సార్లు అంటే 60 టికెట్లు కొన్నారు ఒకే సినిమాకి మీరు. అవును, నాకు చాలా ఇష్టం ఎన్టీఆర్ సినిమాలు లైన్ గా. ఎందుకంటే ఆ ఇయర్ కూడా నాకు గుర్తుంది. ఫస్ట్ అడవి రాముడు, మళ్ళీ ఎమ్మటే యమగోళ, కొండవీడి సింహం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు చాలా సినిమాలు ఉన్నాయి. నేను ప్రతి సినిమా ఏది వదలలేదు. అలాంటి ఎన్టీఆర్ సినిమాలు థియేటర్లో చూసి ఇక్కడికి వచ్చి ఆయన తనయుడైన బాలకృష్ణ గారిని చూడడం అనేది ఎంత అదృష్టం. బట్ ఒక థింగ్ ఏంటంటే, ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ఆయన 65 సంవత్సరాల్లోకి అడుగు పెట్టారు. ఆయన గురించి మనం చాలా వింటున్నాం. అంటే మనిషి బంగారం అని చెప్పి, బోలా మనిషి ఏదుంటే అదే మాట్లాడతారు. ఆయన చారిటీ, ఐ మీన్ ఆయన క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు, అసలు అద్భుతం. బట్ ఆ ఏజ్ లో కొంచెం ఆయన యంగర్ వర్షన్. ఆ టైంలో ఏంటంటే కొంచెం తెలియని వయసు ఉంటది. కొంచెం దట్టు ఏంటంటే ఒక పెద్ద కుటుంబం, అప్పటికి ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం ఆయనదే. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఏమైనా కొంచెం ఆయన బిహేవియర్ లో కొంచెం ఆయన కొంచెం హోదా కనిపించడం, హోదాతనం, లేదంటే యాటిట్యూడ్ లా గానీ ఇలాంటి ఏమైనా కనిపించావా?
అసలు ఆ మామూలు విషయం కాదండి. బాలయ్య బాబు గారితో చెప్పాలంటే చూసారా నాకు ఇప్పుడు కూడా ఇదిగో ఆ! వెంట్రుకలు నిక్కబొడుస్తున్నాయి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ అని చెప్తే, సినిమా ఇండస్ట్రీ అని బయటోళ్ళకి కూడా సరే, కనీసం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేశారండి. బ్రెయిన్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మాకు తెలిసినోళ్ళకి. అసలు మామూలు విషయం కాదు. సినిమా ఫీల్డ్ అంటే నేనే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి బాలయ్య బాబు దగ్గరికెళ్తే ఆయన మన దీనికి పంపించారు. ఏది క్యాన్సర్ హ్మ్. హాస్పిటల్‌కి. హ్మ్. ఎవరో గాదు మా అత్తగారే. ఓహ్! అబ్బా! ఇంకా ఆయన గురించి చెప్పొద్దు. చెప్పలేకపోతున్నా. అంత ఇష్టం నాకాయనంటే. క్యాన్సర్ హాస్పిటల్‌లో ఫ్రీ ఆపరేషన్ చేపిచ్చారు. నాకు డబ్బులు ఒక్క రూపాయి తీసుకోకుండా. హరికృష్ణ గారు. అప్పుడు హరికృష్ణ గారున్నారు. హ్మ్. ఆయన రికమెండేషన్‌తో నేను హాస్పిటల్‌కెళ్తే అయ్యో! అని చాలా బాగా ఒక కోటీశ్వరుడికి ఎంత చూస్తారో ఒక్క రూపాయి తీసుకోకుండా మా అత్తగారికి అంత చూసారండి ఆయన. సూపర్. మరి అలాంటి ఆయన గురించి చెప్పటం అంత అదృష్టం చూడండి నాకు. బాలయ్య బాబు గారు అందుట్లో షూటింగ్‌లో ఉన్న షూటింగ్ మనుషులు కాదు బయటోళ్ళొచ్చినా ఎవరు వచ్చినా చాలా కొడతారు. అభిమానులు కొడతారు కాదండి. అభిమానం అంటే అదొక పిచ్చి ఆయనకి. అండ్ మీరెప్పుడైనా చూసారా ఆయన కొట్టడం ఎప్పుడైనా? లేదండి. నేను కాన్సర్ట్స్. ఆ! సోషల్ మీడియాలో పెడుతుంటారు తప్ప హ్మ్. గిట్టనోళ్ళు పెడుతుంటారండి. ఆయనేంటంటే అందరితో సరదాగా వెళ్ళి, సరదాగా కలుపుకొని మాట్లాడే మనిషి. హ్మ్. షూటింగ్‌లో కూడా చూడండి షార్ట్ గ్యాప్‌లో హ్మ్. వేరే ఆర్టిస్ట్‌లని పెట్టి తీస్తున్నారంటే ఈయన పక్కకొచ్చి కూర్చొని అందరితో కూర్చొని క్యారవాన్‌లోకెళ్ళి కూర్చోవటాలు లేవు. హ్మ్. అందరితో సరదాగా ఉంటాడక్కడ. నేను చూసాను. ఎందుకంటే 'గౌతమ్ పుత్ర శాతకర్ణి' చేశానండి. హ్మ్. యాక్ట్ చేయలేదు. దాంట్లో ఒక టెక్నీషియన్‌గా చేశాను. హ్మ్. 'గౌతమ్ పుత్ర మొత్తం శాతకర్ణి' మీరు కృషి గారి షూటింగ్ సినిమా. అంతా ఉన్నట్టున్నారు గదా అందులో? మొత్తం ఫస్ట్ షెడ్యూల్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు ఉన్నాను నేను. హ్మ్. ఎందుకంటే దాంట్లో టెక్నీషియన్ అందరితో కలిసి పనిచేశాను నేను. మీరు 'ముద్దుల మావయ్య' టైంలో చూసిన బాలయ్య బాబు గారికి, ఆ! 'గౌతమ్ పుత్ర' దీనిలో చూసిన బాలయ్య బాబు గారికి ఎంత వేరియేషన్ కనిపించింది? ఎంత ట్రాన్స్‌ఫర్మేషన్ కనిపించింది? విషయం ఏంటంటే, ఆ సినిమా టైంలో ఎంత ఎనర్జీ ఉందో, ఈ హ్మ్. సినిమాలో కూడా అదే ఎనర్జీ ఉంది. హ్మ్. ఎలా అంటే ఒక విషయం చెప్తానండి. షిప్ ఫైట్ ఒకటుంది. దాంట్లో వాటర్‌లో ఎళ్ళేది సముద్రంలో షిప్ ఫైటు. హ్మ్. ఈ షిప్ నుంచి అవతల షిప్‌లోకి దూకాలి. డూబుని పెట్టారు రామలక్ష్మణ్ మాస్టరు. హ్మ్. హ్మ్. వద్దొద్దండి నాకు డూబొద్దు. దూకాలంతే కదా! అన్నారు. రోప్ కట్టారు. ఎంత డేర్ అసలు రోప్ కనిపించదు మీకు. రోప్ అన్నట్టుగా లేదు. ఒరిజినల్‌గా ఆయనే దూకాడు. కొంచెం గ్యాప్ ఉంటది. బాగా గ్యాప్ ఉంటది. చూసేవాళ్ళందరూ భయం. బాబు వద్దు వద్దు నువ్వు డైరెక్టర్ గారు అన్నా సరే. నేను చేస్తాను అంతే అండి. ఎంత గ్రేట్ ఫైటర్లు కూడా భయపడతారండి. టక్కన దూకాడండి అక్కడ. నేను స్పాట్‌లో ఉన్నాను కాబట్టి చెప్తున్నా. అదే ఎనర్జీ అంటే ముద్దుల మామ ఎప్పుడండి? హ్మ్. ఎన్ని ఇయర్స్? మరి అలాంటి 'గౌతమ్ పుత్ర శాతకర్ణి' అంటే ఆల్‌మోస్ట్ ఒక 56 ఆ ఏజ్ ఇప్పుడు మరి అంతేగా. దూకినప్పుడు. హ్మ్. అలా నాకు చూసి మేమంతా ఆశ్చర్యపోయి క్లాప్స్ మామూలు క్లాప్స్ కొట్టల. హ్మ్. అంటే అదొక మాకొక ఎనర్జీ ఆయన గురించి చెప్పాలన్నా, అక్కడ స్పాట్‌లోనే చూడాలన్నా అలాగా. తర్వాత 'యువరత్న రానా' బాలకృష్ణ గారి సినిమా తెలుసు కదా! హ్మ్. అది కోదండరామరెడ్డి గారి డైరెక్షన్‌లో హ్మ్. నేను 97, 98లో వచ్చినప్పుడు 98లో వచ్చిందా? ఆ టైంలోనే రిలీజ్ 98, 99 హ్మ్. హ్మ్. ఆ సినిమా కూడా చేశాను నేను. బాలకృష్ణ గారి బాడీ గార్డ్‌గా నేను, శ్రీహరి గారు, హ్మ్. ఇంకొక ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు చేసాం ఆయనతో. హ్మ్. త్రూఅవుట్ చేశాను సినిమాలో. సాంగ్‌లో కూడా ఉంటాం. ఆహ్, ఇంకా ప్రతి సినిమాకండి ఈ సినిమాకి ఇలా, ఈ సినిమాలో ప్రతి సినిమాలో స్టార్టింగ్ సినిమాలో ఉంటే అదే సినిమా అదేలాగా ఆయన ఆ హుషారు, ఆ ఎనర్జీ అనేది ఆయనకి తర్వాతేనండి ఇంకెవరైనా. హ్మ్. ఇంక తెలుసు కదా! ఆయన డాన్స్ గాని, సాంగ్స్ పక్కనున్న డాన్సర్లు కూడా ఎయలేరు. అంత చేస్తుంటాడు. ఆ ఎనర్జీ బాలే. మ్యాచ్ చేయలేరు. మామూలు ఎనర్జీ యాహ్! కాదండి. బట్ ఒకటేంటంటే ఐ మీన్ ఒకటి వింటా ఉంటాం. ఎప్పుడైనా హ్మ్. స్వచ్ఛమైన మనుషులకి కోపం త్వరగా వస్తదని. హ్మ్. హ్మ్. బాలయ్య బాబు హ్మ్. గారికి కూడా కోపం వస్తదా త్వరగా? మీరు కోపం అబ్జర్వ్ చేసినప్పుడు? వస్తది. హ్మ్. కాకపోతే ఆయన ప్రతీది ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. హ్మ్. అంతేగాని ఇక్కడ లైట్ పట్టుకొని అటెళ్ళినా ఇష్టం ఉండదు. అక్కడే ఉండాలి. కెమెరా వాళ్ళుండాలి. ఎక్కడంటే ఈయన స్పాట్‌లో ఉంటే అందరూ ఉండాలక్కడ. హ్మ్. అంటే అదొక సరదా అనుకోవచ్చు మనం. అందరూ దగ్గర ఉండాలనమాట ప్రతి ఒక్కళ్ళు. చాలామంది ఆర్టిస్టులు పక్కన ఎవరైనా ఉంటే రానివ్వరు. హ్మ్. బాలయ్య బాబు ఏంటంటే అక్కడ టోటల్ అందరూ ఉండాలి వర్క్ హ్మ్. విషయంలో. హ్మ్. ఎవరు నిర్లక్ష్యం చేసినా ఒప్పుకోడు. మళ్ళీ టైమింగ్ కరెక్ట్‌గా 8 అంటే 8కి రావడం. పొద్దున్నే మార్నింగ్ 7:30, 8 కల్లా స్పాట్‌లో ఉంటాం. హ్మ్. ఈవినింగ్ 6 ప్యాకప్ అయ్యే వరకు ఎటు వెళ్ళడాయన. క్యారవాన్‌లో కూర్చోలేదండి. ఆడ హ్మ్. చెట్టు ఉందంటే చెట్టు కింద టేబుల్ ఏసుకొని కూర్చుంటాడు. హ్మ్. హ్మ్. ఒక షార్ట్ అండ్ ఆ! నేను కూడా ఒక ఫోటోస్ చూసాను. అంటే ఎప్పుడంటే నాకు తెలిసి ఏదో సినిమాకండి. లె ఆహ్,
అఖండ సినిమా టైంలోనే ఏ టైంలో అఖండాకే అవును గ్రౌండ్ లో పడుకున్నారు, వెనకాల చిన్న తీసుకుని రోడ్డు మీద ఆ గ్రౌండ్ లో నేల మీద పడుకుని పోయారు. ఉన్నారండి అలాగే అవును. అంటే షూటింగ్ మధ్యలో గ్యాప్ వచ్చినట్టుంది, క్యారవాన్ లోకి వెళ్ళకుండా అక్కడ పడుకున్నారు. ఆ ఫొటోస్ బాగా ట్రెండ్ అయినాయి. చాలా నిష్టగా ఉంటాడండి. శ్రీకృష్ణుడు వేసినప్పుడు నాన్ వెజ్ తినకపోవడం, కుర్చీల మీద కూర్చోపోవడం, పైన సోఫాలు అలాంటివి కూర్చోడు. ఆ విషయాలు ఎందుకంటే నేను చాలాసార్లు నేను చేయకపోవచ్చు కానీ లొకేషన్లు తిరుగుతూ ఉంటాం కానీ మేము వెళ్తాం. ప్రతి లొకేషన్లో మమ్మల్ని అనుమతిస్తారు. ఎందుకంటే ఎవరున్నా సరే ఇప్పుడు పబ్లిక్ని రానివ్వరు. మేము యాక్టర్లం కాబట్టి వెళ్ళిన స్పాట్లో డైరెక్టర్ గారితో మన డైరెక్షన్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతుంటాం కదా, మాకు ఆ ప్రాబ్లం. ఎందుకంటే మేము ప్రతి ఆర్టిస్టులను చూస్తాంగా. బాలయ్యబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే సూపర్ అండి. ఇంకా అంటే మీరు అన్న డిసిప్లిన్ ఎన్టీ రామారావు గారి నుంచి వచ్చింది అది ఇంకా కంపల్సరీగా ఆయన నుంచి ఈయనకు వచ్చినట్టే. అందుకని అప్పట్లో క్యారవాన్లు కూడా లేవండి. నేను అదే ఏఆర్ఎస్ గార్డెన్, రాధా అంబికాల గార్డెన్ చెప్పాను చూడండి, కుర్చీ వేసుకోవడం అక్కడే కూర్చోవడం, మేకప్ అయినా సరే ఏదైనా సరే ఒక డ్రెస్కు మాత్రం రూమ్కి వెళ్తారు, అన్ని మేకప్ అవన్నీ వేసుకోవడానికి అక్కడే కూర్చొని ఉంటారు అన్నమాట. అంటే ఇంకోటి వర్షన్ ఏంటంటేనండి, మనం ఎవరినైనా ఇష్టపడ్డాం అనుకోండి దూరం నుంచి, దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ లైఫ్ దగ్గర నుంచి చూడొద్దు, చూస్తే ఇష్టం తగ్గిపోద్ది అని అంటారు కొంతమంది. ఏంటంటే దూరం నుంచి మనం ఆరాధిస్తూ ఉంటాం, దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్వరూపం తెలిసిన తర్వాత వీళ్ళు మనలాంటి వాళ్ళే అనే ఫీలింగ్ వస్తుంది అని అంటారు. బట్ మీరు మాత్రం బాలయ్య బాబు గారు ఇప్పుడు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ గురించి ఇవి తెలిసిన తర్వాత ఇంకా రెస్పెక్ట్ పెరుగుంటది మీకు. నాకు మామూలు రెస్పెక్ట్ కాదు సార్, ఆయన అంటే మాకు దేవుడు కంటే ఎక్కువ ఆయన. ఎందుకంటే నేను మా అత్తగారి విషయంలో నేను వెళ్ళాను కదా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి వెళ్ళి నేను అంటే మెంబర్ని వెళ్ళి తర్వాత క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంత బాగా చూశారండి నిజంగా. అక్కడ ఇన్ పేషెంట్ కూడా నాకు డబ్బులు తీసుకోవాలా, మందులన్నీ అవి వేరే, మామూలుగా లోపల ప్రతి ఐసీయూ కానీ కొంచెం ప్రాబ్లం అయినప్పుడు ఐసీయూలో పెట్టారు, రూపాయి తీసుకోలేదండి. మరి మహానుభావుడే కదండి ఆయన. ఎన్టీఆర్ తర్వాత ఆయన నడిపిస్తున్నాడు క్యాన్సర్ హాస్పిటల్ని, మామూలు విషయం కాదు కదా. బాలయ్య బాబు గురించి చెప్పడం నిజంగా నాకు అదృష్టం అనిపిస్తుంది ఆయన గురించి, అనుభవించాను కాబట్టి. గౌతమ్ పుత్ర శాతకర్ణి సినిమా మొత్తం మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని డేస్ మీరు ఓవరాల్ గా ఉన్నారు కాబట్టి. ఎందుకంటే క్రిష్ గారు డైరెక్టర్ గారు, సాయిబాబా గారు వాళ్ళ ఫాదర్, సాయిబాబా గారు క్రిష్ గారు ఫాదర్ సాయిబాబా గారు, వాళ్ళందరితోనే వర్క్ చేశాను నేను. ఆ సినిమాకి చేయటం కూడా అదృష్టం అనుకోవాలి ఒక టెక్నీషియన్ గా. ఇప్పుడు అందులో బాలయ్య బాబు గారు టైం టు టైం ఉంటాయి కదా షెడ్యూల్స్, ఆయన వచ్చినప్పుడు ఎలా ఉండేది అట్మాస్ఫియర్, ఆయన ఏ టైం వరకు ఉండేవారు, ప్యాకప్ చెప్పిన తర్వాత ఎలా ఉండేవారు వరకు ఉంటాడండి ఆయన. మార్నింగ్ ఆయన సీన్స్ లేకపోయినా ఆ రోజు షూటింగ్ అయ్యే వరకు ఉంటారు, కంపల్సరీగా ఉంటాడు. బ్యాకప్ చెప్పేవరకు వెళ్ళడండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆయన సీన్స్ అయిపోయి వేరే సీన్స్ ఉంటే వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఆయన ఏంటంటే నేను వెళ్ళిపోతే మళ్ళీ ఏదైనా అవసరపడుతుందేమో మళ్ళీ రాలేరు కదా, అక్కడే స్పాట్లో ఉంటారు ఆయన. ప్యాకప్ వరకు అక్కడ ఉన్నాను నేను ప్రత్యక్షంగా చూశాను, ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. గ్రేట్ అసలు. అంటే ప్రతిరోజు ప్యాకప్ అయ్యే వరకు ఉండడం అంటే వేల మంది. గౌతమ్ పుత్ర శాతకర్ణి తెలుసు కదా, యుద్ధం సైనికులు మొత్తం వేల మంది, అటు ఇటు పక్కన ఆయన చుట్టూ జనాలే. చాలా మంది అలా ఒప్పుకోరు, అక్కడే స్పాట్లో ఉంటారు, స్పాట్లోనే ఉన్నారు. షార్ట్ అంటే వెళ్ళటం చేస్తూ వచ్చి కూర్చోవడం, అలాగా. అంత మహానుభావులు అంటే పెద్ద ఆయన నుంచి వచ్చిందండి, మామూలు విషయమా. లెజెండరీ ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు వంశం అలా దిగింది. టైమింగ్లో కానీ ఏ ప్రొడ్యూసర్ ఎలాంటి నష్టం లేకుండా. మరి హీరో వచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో 3 గంటలకు వచ్చే వాళ్ళని చాలా మంది చూసాం మనం. అంటే బ్రేక్ లో హీరో అవైలబుల్ గా ఉన్నప్పుడే వాళ్ళ సీన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి బేసికల్లీ. హీరో ఒకవేళ సీన్స్ కంప్లీట్ చేయకపోతే అది మెయిన్, వాళ్ళ సీన్స్ అయిపోతే వెళ్ళిపోతారు, పక్క వెళ్ళిపోతారు కదా. అవునవును, నేను చూశాను బాలయ్య గారి విషయంలో, బాలయ్య బాబు విషయంలో. భోజనంకి మాత్రం క్యారవాన్లోకి ఎక్కుతారండి, భోజనం అయిపోయిందా మళ్ళీ దిగుతారు, వచ్చి ఆయన వర్క్ ఆయన చేసుకుంటాం. ఎప్పుడన్నా అంటే భోజనం ఏం తింటారు ఆయన నార్మల్ గా? మనకు తెలీదా, రూమ్ లో ఉంటారు కదా, మనం ఎప్పుడు చూడాల, భోజనం ఎప్పుడు బయట చేయలేదు. అంటే ఎన్టీ రామారావు గారి గురించి కొన్ని ట్రెండ్ అయినాయి అప్పట్లో, మిరపకాయ బజ్జీలు ఆల్మోస్ట్ 20-40 తినేస్తారు అని చెప్పి, నాటుకోడి మొత్తం కోడి తినేస్తారు, ఇలాంటివి విన్నాం కదా. బాలయ్య బాబు గారు ఎలాంటి భోజనం తింటారు అసలు అని ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడు కనుక్కునే ప్రయత్నం చేయలేదా? మాట్లాడినంత ధైర్యం చేయగలుగుతామా, కాకపోతే అక్కడే వర్క్ ఆయన టెక్నీషియన్ వర్క్ చేసాం
కాబట్టి ఆయనతోనే ఉన్నాను నేను. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వింటాం, డైరెక్టర్ గారు ఆయనకు సీన్స్ గురించి చెప్పినప్పుడు వింటాం, అక్కడే ఉండేవాడు నేను. ఎవరని కూడా ఇప్పుడు అడగల, చూసి నవ్వేవాడు. మేము విష్ చేస్తాం కదా వెళ్ళంగానే, ఫస్ట్ హీరోలకు కానీ డైరెక్టర్లు కానీ విష్ చేసి అక్కడ ఉంటాం అనమాట. వాళ్ళకి తెలుసు మనోడే టెక్నీషియన్ అని, అలాగా చూస్తాడు అంతే. మళ్ళీ టిఫిన్ అయితే మేకప్ జరుగుతుంటేనే టిఫిన్ అక్కడే చేస్తారు. టిఫిన్ తినడం అయితే చూసాను, టిఫిన్ నార్మలే కదా ఏంటి టిఫిన్ అంటే నార్మల్ అంతే అంతే, ప్రత్యేకంగా ప్రొడక్షన్ ఆయనకి తెప్పించి తింటాడు అంతే. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఒకటి అంటే ఇప్పుడు ఈ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత బాలయ్య బాబు గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ మొత్తం బయటపడింది. ఆయన అసలు ఒక రేంజ్ లో వేస్తున్నారు, గెస్ట్ లో ఏ హీరో వచ్చినా కూడా కౌంటర్ లో ఒక రేంజ్ లో ఉంటున్నాయి, లాక్ అవుతున్నారు. ఇప్పుడు ఆ సెట్స్ లో ఎలా ఉండేవారు, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏమన్నా కనిపించేదా? కామెడీ కదా, నెంబర్ 1 అందరిని పిలిచి కామెడీ చేయడం, పెద్ద హీరోలను చిన్న హీరోల వరకు అందరితో వాళ్ళతో ఈక్వల్గా. అంత పెద్ద హీరో చిన్న వాళ్ళతో మాట్లాడిన పని లేదు, అందరితో ఎంత సరదాగా మాట్లాడాడు మనం చూస్తూనే ఉన్నాం కదా. అదే బయట కూడా అలాగే ఉంటారు ఆయన. ఇక్కడ నటించడం అన్నది ఒక కెమెరా ముందు కానీ బయట నటన లేదండి. సరదాగా నార్మల్ మనిషిలాగా అందరితో కలిసి మాట్లాడడం, తిరగటం అక్కడక్కడే. వాళ్ళతో పాటు పిలిచే ఎవరై అతను కొత్తగా ఎవరైనా వచ్చారనుకో, సార్ మన డైరెక్షన్ డిపార్ట్మెంటా ఇలారా, దగ్గర పిలిచి మాట్లాడడం, అవన్నీ చాలా హ్యాపీగా ఉంటుందండి. పిలిచి దగ్గర పిలిచి మాట్లాడడం, ఎవరు ఏ ఊరు నుంచి వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఇవన్నీ క్లియర్గా అడుగుతాడు ఆయన. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి. ఇప్పుడు బేసికల్లీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఉంటారు కదా, మోనోలాగులు. ఆయన చేసింది సింగిలే. అయితే డైరెక్టర్ గారు ఇంకో చేద్దాం అంటే చేద్దాం కంపల్సరీ, ఒకటి కదా నీకు నచ్చే వరకు చేద్దాం అంటాడు ఆయన. ప్రతి విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వడం, ఇంకోటి చేద్దాం అంటాడు. అసలు అవసరం లేదు, ఫస్ట్ షాటే ఓకే అవుద్ది అది. కాకపోతే వీళ్ళు సేఫ్టీ కోసం ఇంకోటి చేసుకుంటారు అంతే. ఇప్పుడు పెద్ద పెద్ద డైలాగులు కదా, బేసికల్లీ డబ్బింగ్ రూమ్ లో చెప్పిన తర్వాత ఎంత పవర్ఫుల్ గా చెప్తారు ఆయన తెలుసు కదా. ఇప్పుడు తమన్ గారు మ్యూజిక్ యాడ్ అవుతుంటే అఖండ డైలాగ్స్ కావచ్చు, మీరు టీజర్ కూడా చూసి ఉంటారు. ఇప్పుడు సెట్స్ లో కూడా అంతే స్ట్రాంగ్ వాయిస్ తో చెప్తారా, లేదు అంటే అవసరం లేదు కదా అక్కడ, బేసికల్ కెమెరా ముందు అవసరం లేదు, అయినా సరే అంతే వాయిస్ తో చెప్తారా? చాలా మంది హీరోలు నేను చూశాను బ్రదర్, స్పాట్ లో అంత వాయిస్ రాదు. రఘువరన్ గారిని చూడండి, నేను ఆయనతో సినిమా చేసాను ఏదో, అంటే ఆయన డైలాగ్కి నేను సమాధానం చెప్పాలి కదా, ఆయన తర్వాత డైలాగ్ నాకు ఎప్పుడు వస్తుందో నాకు తెలియాలిగా, ఆయన ఏం మాట్లాడుతుంది నాకు మతిపోయింది. నేను డైరెక్టర్ గారిని అడిగా, మళ్ళీ ఆయన అడిగితే సార్ ఏంటంటే ఏం లేదండి ఈ డైలాగ్ చూడండి ఆయన ఏం మాట్లాడుతూ, ఆయన ఎప్పుడైతే స్టాప్ చేశారో అప్పుడు స్టార్ట్ చేసుకుని అన్నాడు. ఇంకా అలాగ చెప్పటమే. కానీ బాలయ్య బాబు గారు వాయిస్ అంటే కంచండి, ఆయన చెప్తే పక్కన ఆర్టిస్టు టక్కన అందుకోవచ్చు, అలాగున్నారు. ఇది బాలయ్య బాబు గారు అంత పెద్ద స్పాట్లో ఎంత బాగా మాట్లాడతాడు, డబ్బింగ్లో కూడా అంతకంటే పవర్ఫుల్ వస్తుంది. ఇంకా అవన్నీ మనం చూస్తున్నాం కదా. నేనైతే చాలామంది ఆర్టిస్టుల దగ్గర చూశాను, వాయిస్ బయటికి రాదు, కాకపోతే ఆ స్క్రిప్ట్ చదువుకొని ఓహో ఈ డైలాగ్ తర్వాత ఇది అనేసి. కొంతమంది డైలాగ్ అయిపోయినా చేతులు బాడీ లాంగ్వేజ్ ఆపరు, మనం ఎక్కడ స్టార్ట్ చేయాలో మనకు తెలియదు, కాకపోతే ఆ డైలాగ్ స్క్రిప్ట్ మనం చూసుకుంటాం కాబట్టి కంటిన్యూ అయిపోవటమే. అస్సలు లేదా ప్రాబ్లం, హ్యాపీగా ఆయన డైలాగ్ ఎక్కడ ఆగిపోద్దాం, మళ్ళీ మనం ఎక్కడి నుంచి అందుకోవాలో మళ్ళీ ముందు చెప్తే. డైరెక్టర్ గారు కూడా పెద్ద ఆర్టిస్టులతో చేసేటప్పుడు పక్కన వచ్చే ఆర్టిస్ట్ కూడా కరెక్ట్గా ఉన్నాడా లేదని చూసుకుంటారు, లేకపోతే పెద్ద పెద్ద యాక్టర్లు కదండి బాలయ్య బాబు, వాళ్ళ దగ్గర ఏమాత్రం కొంచెం డౌన్ అయినా కానీ ఒప్పుకోడు. ఏదైనా పవర్ఫుల్, ఆయన మీద పవర్ఫుల్ అన్నా చెప్పేయమంటాడు, చెప్పేయి నేను ఇక్కడ నువ్వెంతో నేనంతా యాక్టింగ్లో బయటికి వెళ్ళినప్పుడే నువ్వేంటి అనేది అంతే తప్ప ఇక్కడ నువ్వు కోన్ కిస్కా నేను అంతే, నువ్వు మెయిన్ ఒక విలన్ క్యారెక్టర్ పవర్ఫుల్ ఉండమంటాడు. అంత పవర్ఫుల్గా ఎవరు చెప్పరండి, ఇలాగ ఒప్పుకోరు. ఏంటి నా డైలాగ్ మీద ఎక్కేస్తున్నాడు అంటారు చాలా మంది. నేను అది కూడా చూశాను, అంటే అంత పవర్ఫుల్ వద్దండి, అవసరం లేదు అతనికి అన్నలు విన్నా నేను. కానీ బాలయ్య బాబు అలా లేదు, చెప్పు నువ్వు ఎంత పవర్ఫుల్గా చెప్తే నా హీరోయిజం అంత పెరుగుద్ది, అంతేగాని నువ్వు తగ్గితే ఇంకా నాకేం ఉంటుంది అని అంటాడు ఆయన. అది అలాగా, అది తమిళ్లో చూసాం, తమిళ్లో చూసాను నేను అలాగా. ఫస్ట్ విజయకాంత్ కానీ వాళ్ళు విపరీతంగా కొట్టించుకుంటూ చూడండి ఫైట్లు, చూసే వాళ్ళకి అబ్బో ఏంటి, జనాలకి ఏంటంటే అమ్మో ఇలా కొడుతుండే ఏంటి మా ఓన్ని అని ఫీల్ అవుతారు. లాస్ట్లో ఆయన కొడతారు చూడండి, వీళ్ళకి ఎనర్జీ అలా వస్తుంది చూడండి. అలాగా
బాలయ్య బాబు గారి విషయంలో అసలు అంటే ఎనర్జీ అంటే గుర్తొచ్చింది. బేసికల్లీ ఇప్పుడు అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా జై బాలయ్య అని పిలిస్తే అది ఒక ఎనర్జీ వచ్చేస్తది అంటూ ఉంటారు. మీ సెట్స్ లో ఎవరన్నా అరుస్తారండి అలాగే జై బాలయ్య జై బాలయ్య అని? అరుస్తారు. ఆయన రియాక్షన్ ఎలా ఉంటది అరిచినప్పుడు? ఆయనకి ఇంకా ఎనర్జీ వస్తుంది. ప్యాకప్ వెళ్ళేటప్పుడు కూడా అరుస్తారు. అందరూ ఎనర్జీ, అందరూ ఎంతంటే కలగలుపుగా ఉంటారండి. ప్రతి అలాగే ఉండమంటాడు ఆయన. టెక్నీషియన్స్తో కానీ అక్కడ ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు కానీ జూనియర్ ఆర్టిస్టులు అయినా సరే ఎవరిని దూరంగా వెళ్ళొద్దండి, స్పాట్లో ఉండాలి అంతే. ఉండి అందరు సరదాగా ఉండి మాట్లాడుకుంటూ వర్క్ చేస్తాడు ఆయన. ఆ విషయంలో అయితే బాలయ్య బాబు గారు గ్రేట్ అండి. ఇప్పుడు అక్కడ 2 టీజర్ చూసారు. అవును అవును. అసలు అది ఒక అరాచకం. అంటే ఆ త్రిశూలం మొత్తం రౌండ్ రౌండ్ తిరుగుతుంది చూసారు కదా, నడుచుకుంటూ వచ్చేస్తున్నారు దైవాంశ సంభూతుడిలాగా. ఐ మీన్ ఆ క్యారెక్టర్ అలాంటిది, ఒక శివుని స్వరూపం లెక్క, శివుని అంశ ఆయన పుట్టింది. సో అద్భుతంగా అనిపించింది. మీకు ఏమనిపించింది ఆ టీజర్ చూసాక? బోయపాటి గారి విషయం చెప్పాలండి. బాలయ్య బాబు గారు బోయపాటి గారు కాంబినేషన్ అంటే ఇంకా సెన్సేషన్ హిట్టే, అది మామూలుగా ఉండదు. అలాంటి ఫైట్లు వేరే హీరోకి పెడితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయలేరు. అంటే బాలయ్య బాబు గారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. అవునవును. తమిళ్లో రజనీకాంత్ గారు ఉన్నారు కదా, నేనేం బాలయ్య బాబుని కాదు, నా అంతసేపు నేను చేయలేను. బాలయ్య బాబు గారు తర్వాత ఈయన బోయపాటి గారి కాంబినేషన్ అంటే 100 days. ఈ రోజుల్లో 4 days ఆడటం ఎక్కువ అండి. కోట్లు పెట్టి సినిమాలు తీసినా, సంవత్సరాలు తీసినా, వారం రోజులు ఆడటమే కష్టం. అలాంటిది ఇప్పుడు బాలయ్య బాబు గారు ఆయన కాంబినేషన్ అంటే ఇంకా 100 days పడాల్సిందే. ఈ రోజుల్లో 100 days ఎక్కడన్నా ఉందా సినిమా? లేదు. అప్పుడు పాతకాలంలో ప్రేమాభిషేకం, కొండవీడి సింహం ఇలాంటి సినిమాలు సంవత్సరాలు ఆడిని, ప్రతిదీ సంవత్సరాలు ఆడిని, కానీ ఏది కూడా 50 రోజులు ఆడిన సినిమా లేదు. ఇప్పుడు కనీసం 20 రోజులు ఆడట్లేదు సినిమా. దానికి ఏంటి అంటే దానికి ఏంటి చూడండి, దానికి దీనికి ఏంటి ప్రాబ్లం? స్టోరీ లేక. మారిపోయిందండి, రోజులు కూడా మారిపోయినాయి. చూసి ఓపిక ఉండట్లేదు. ఒక రోజు ఇప్పుడు కూడా పాత సినిమాలు వేస్తే మనం చూస్తాం. ఎన్ని సినిమాలు లేవు? గూండా కానీ, ఖైదీ కానీ, చిరంజీవి గారి సినిమా, బాలయ్య బాబు సినిమా, ఎన్టీ రామారావు సినిమా, అక్కినేని సినిమా ఇప్పుడు చూస్తాం. ఎందుకంటే స్టోరీలు అంత బాగున్నాయి. ఇప్పుడు ఎక్కడండి? మళ్ళీ ఆ ట్రెండ్ బోయపాటి గారిది, బోయపాటి గారి డైరెక్షను, బాలయ్య బాబు గారి హీరో అని అంటే ఇంకా సెన్సేషనలే. 100 days మనం చూస్తాం పేపర్లో కానీ, టీవీలో కానీ 100 days ఆడుతున్నట్టు. అది ఇప్పుడు యాక్చువల్లీ ఒకప్పుడు బాలయ్య బాబు గారికి నెగిటివిటీ చాలా ఉండేది. అంటే నందమూరి ఫ్యాన్స్ పక్కన పెడితే మిగిలిన వాళ్ళు నెగిటివిటీ చాలా ఉండేది. ఇప్పుడు మారిపోయింది ఏంటంటే బాలయ్య బాబు గారిని ద్వేషించే వాళ్ళు కనిపించట్లేదు ప్రతి ఒక్కరు. అంటే ఇప్పుడు పబ్బులకి వెళ్ళినా, ఏదైనా సినిమాకి వెళ్ళినా, బాలయ్య బాబు గారి సినిమాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ అరుస్తారు జై బాలయ్య. అందరూ కలిసిపోయారు. ఈ షో తర్వాత అందరూ కలిసిపోయారు. ప్రతి అందుట్లో ఏ హీరోని కూడా ఆయన ప్రతి ఒక్క హీరోని కూడా కూర్చోబెట్టి ఆ షోలో చూసారుగా ఎంత బాగా మాట్లాడుతున్నారు. ప్రభాస్ షో చూడండి, రామ్ చరణ్ షో చూడండి, ప్రతి ఒక్క హీరోతో ఎంత బాగా మాట్లాడుతున్నారు. అందరు హీరో కలిసిపోయారండి ఇప్పుడు. కాకపోతే ఫ్యాన్స్ తెలియదు మీ హీరో మా హీరో అంటున్నారు, కానీ అందరు కలిసి ఉంటారు. పొద్దున్న లేస్తే పక్క షూటింగ్లు, చిరంజీవి గారిది అక్కడ, నాగార్జునకి ఇక్కడ, బాలకృష్ణ ఇక్కడ, అన్నీ ఫిలిం సిటీలో కానీ, ఇక్కడ మన హైదరాబాద్లో కానీ పక్కన జరుగుతే కూర్చొని ఒక్కోసారి భోజనం కూర్చొని ఇద్దరు ఆ షూటింగ్ నుంచి ఏరాడి ఎన్ని నుంచి అక్కడ రావడం. అంటే మీకు తెలియపోవచ్చు, మేము అక్కడే స్పాట్లో ఉంటాం కాబట్టి మాకు తెలుసు. కన్నుల పండుగలాగా ఉంటుంది మాకు. అంటే ఇది ఒకటే మిస్ అయింది. ఇంకా చిరంజీవి గారు ఒకరు వస్తే ఇద్దరు ఒకే సెట్ మీద కొంచెం బాగుంటుంది. అది వాళ్ళిద్దరు ఇప్పుడు అన్నారుగా మొన్న ఏదో సవాల్ చిరంజీవి గారు రెడీగా ఉన్నాం ఇద్దరు, మీరు రెడీ చేసుకోండి స్టోరీ అని. అమ్మమ్మ అది వస్తే ఇంకా మామూలు విషయం. ఒక ఇంద్రసేనారెడ్డి, ఒక చెన్నకేశ్వరరెడ్డి, ఒక సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి. అప్పట్లో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు చేశారు, శోభనబాబు, కృష్ణ. అలాగే ఇప్పుడు కూడా బాలకృష్ణ గారు, మన చిరంజీవి గారు, ఇలాగ కాంబినేషన్ వస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు చూసే జనాలకు కానీ, ఫ్యాన్స్కి కానీ పండగే. మనకి సంక్రాంతి ఎలాగో వాళ్ళకి ఫ్యాన్స్కి అంత బాగా పండగ. వాళ్ళు అది ఇద్దరు కలిసి సినిమా చేస్తే కరెక్ట్. అండ్ ఇంకొక మంచితనం ఏంటంటేనండి, నేను అబ్జర్వ్ చేసిన ఈ మధ్యలో విశ్వక్సేన్ లేదంటే మన సిద్ధు జొన్నలగడ్డ, వీళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. బట్ వాళ్ళని ఎంత ఓన్ చేసుకున్నారంటే, సార్ అని పిలకండి, బ్రో అని పిలవండి, నేను మీ బ్రోని అని చెప్పి. సిద్ధు జొన్నలగడ్డ డైరెక్ట్ హీరో కూడా రాలా. అవును, ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఇవి చేసి నేను చూశాను. అలాగా ఇంకా విశ్వసేన్ డైరెక్ట్ గా హీరో వచ్చాడేమో, కానీ అతను డైరెక్ట్ గానీ నిలబడ్డాడు. సిద్ధు జొన్నలగడ్డ మంచి హిట్ సినిమాలు ఉన్నాయి అతనే. ఇద్దరే, విశ్వసేన్ కానీ ఆయనకి కానీ మంచి సినిమాలు ఉన్నాయి. వాళ్ళు మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే ప్రేక్షకులు ఏంటంటే మీకు స్టోరీ బాగుండి
కంటెంట్ బాగుందంటే సినిమాలు థియేటర్లు కదలరండి, కూర్చొని చూస్తారు. బాగకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మీరు 4 రోజులు 5 రోజులు ఆడుతున్న సినిమా రావట్లేదు అని అంటే కారణం ఏంటి? మంచి స్టోరీ లేక మన వాళ్ళు మరేమో. ఒకప్పుడు పూల తోటలో సాంగులు తీలా, ఇప్పుడు ఫారెన్ వెళ్ళి తీస్తున్నారు, థియేటర్లు బయటికి వెళ్తున్నారు. పూల తోట తర్వాత ఇవి ఉంటాయి కదా, గార్డెను, వీటిల్లో తీసిన సినిమాలు కూర్చొని ప్రేక్షకుడు చూస్తున్నాడు. ఫారెన్ వెళ్ళి చూసి ఆ సాంగులు తీస్తారు, చూడగలుగుతున్నారా? అంటే ఏదైనా అది సాంగులు రాసేది కానీ మంచి మంచి సాంగ్స్ రావాలండి. ఈరోజు మనం విన్నామంటే మళ్ళీ రేపు ఆ సాంగ్ తెలియదు మనకి. పాత పాటలు విన్నాం మనం ఇప్పటికి కూడా, పాతవే వింటాం. అడవిరాములో పాటలు ఎంత బాగుంటాయి. మళ్ళీ గూండా, ఖైదీ, ముద్దుల మామయ్య, మన మంగమ్మ గారి మానవుడు, ఎలాంటి హిట్ సినిమాలు అయ్యి ఇప్పటికీ ఆ పాటలు వచ్చినా సినిమాలు వచ్చినా టీవీలో కదలకుండా కూర్చుంటారు, ఏ పనైనా మానుకొని కూర్చుంటారు. బాలయ్య బాబు గారు మంచి మంచి హిట్లు ఉన్నాయి చూసారా, అన్ని సూపర్ హిట్ సినిమాలు ఎక్కువ శాతం. మీకు బాలయ్య బాబు గారి సినిమాలు అన్నింటిలో బాగా ఇష్టమైన సినిమా ఏంటి? నాకు ముద్దుల మామయ్య బాగా ఇష్టం అండి. మీ మొదటి సినిమా ఆ సినిమా కూడా బాగుంటుంది, సాంగ్స్ బాగుంటాయి. మన మంగమ్మ గారి మనోళ్ళు చూడండి ఎంత మంచి సాంగ్. ఆమె హీరోయిన్ ఎవరు, ఎలాంటి హిట్, సుహాసిని గారు ఆయన కాంబినేషన్ లో. ఇందులో కూడా రావయ్య ముద్దుల మామ ఆ సాంగ్ ఒకటి. నిన్న ఒక తమిళ ఇంటర్వ్యూ షో చూశాను. అంబిక, రాధ, మన సుహాసిని గారు ఆ ముద్దుల మామ సాంగ్ గురించి చెప్పారు. ఆయన వచ్చి వెనక నుంచి దంచుతున్నప్పుడు ఇలా పట్టుకుని ఆమె ఏదో ఒక ఎక్స్ప్రెషన్, అందరూ నవ్వులు షోలో. అలాగా మంచి హిట్స్ సినిమాలు ఉన్నాయి. బాలయ్య బాబు గారు సాంగ్స్ కానీ చెప్పాల్సిన పని లేదండి ఆయన విషయాలు. #1 ప్రేక్షకులు అందరికీ తెలిసినాయే. అందుట్లో ఇప్పుడు బర్త్డే విషెస్ కూడా సార్కు చెప్పండి, మీరు ఒకసారి ఆన్ కెమెరా చెప్పండి సార్కి. సార్ బాలకృష్ణ గారు, మీతో కలిసి నేను జర్నీ చేశానండి. ఈ వచ్చే మీ బర్త్డే మళ్ళీ ఇలాంటి బర్త్డేలు, మంచి మంచి బర్త్డేలు చేసుకోవాలి, సూపర్ హిట్ సినిమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నేను మీ సత్యరాజన్ సార్. మీకు తెలియకపోవచ్చు అంటే మీతో చేశాను నేను వర్క్ మన గౌతమ్ పుత్ర శాతకర్ణిలో. ఇప్పుడు వచ్చే బోయపాటి గారి సినిమా కూడా ఇంకా సెన్సేషనల్ హిట్. ట్రైలర్ చూశానండి, మామూలుగా లేదండి అసలు. థ్యాంక్ యూ సార్. సూపర్. ఆయన ఇలాగే ఉండి ఇలాంటి ఎనర్జీ ఇంకా ఆన్ స్క్రీన్ ఉండాలి అండ్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారి సినిమా కూడా రావాలి మెయిన్ అదే. ఆయనకి మా తరపున కూడా, డ్రీమ్ తరపున కూడా బాలయ్య బాబు గారు విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని ఇచ్చిన. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.